డివోర్స్ అయిపోయిన తర్వాత మీ ఎక్స్ హస్బెండ్ మిమ్మల్ని మెసేజ్ల ద్వారా గానీ, ఫేస్బుక్ ద్వారా గానీ, ట్విట్టర్ ద్వారా గానీ మిమ్మల్ని వేధిస్తున్నాడు. మీకు పెళ్ళైన తర్వాత కూడా మీ ఎక్స్ లవరు మిమ్మల్ని మెసేజ్లు పెట్టి, మీ దగ్గర ఉన్న ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను పెట్టి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ థ్రెట్టింగ్స్ నుంచి, ఈ మెసేజెస్ నుంచి బయటపడటం ఎలా? పైన చెప్పినవన్నీ కూడా చాలా మంది చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు. డివోర్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ హస్బెండ్ మనిద్దరం పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మనిద్దరం కలిసి ఉన్నప్పటి దాకా పూర్తిగా ప్రైవసీలో ఉన్న వీడియోలు, మెసేజ్లు ఉన్నాయి. వీటి ద్వారా నేను బయటపెడతాను. లేదా మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ కాలేజీలో కానీ, ఉద్యోగం చేసే దగ్గర కానీ, ఎక్కడైనా పరిచయమైన మాజీ బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ ఇలాంటి మెసేజ్లతో మిమ్మల్ని బాధపెడుతుందా లేదా భయపడుతుందా? దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి స్క్రీన్ షాట్ను కూడా, ప్రతి మెసేజ్ను కూడా స్క్రీన్ షాట్ తీయండి. ఆ స్క్రీన్ షాట్ అనేది కూడా మీ దగ్గర భద్రపరచుకోండి. ముఖ్యంగా మీరు భార్య అయితే మీ భర్తతో, మీరు భర్త అయితే మీ భార్యతో ప్రైవసీగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే చర్చించుకుంటే సగం బాధలు తగ్గుతాయి. ప్రైవసీగా మీరు అందరూ వీటి విషయాల గురించి చర్చించుకున్న తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఈ చాట్, ఈ మెసేజ్ ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇవే మీకు భద్రత కల్పిస్తాయి. ఇవే మీకు భయాందోళన పోగొట్టేలా చేస్తాయి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసినవన్నీ కూడా మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడానికి సాక్ష్యంగా బలంగా ఉపయోగపడుతుంది. ఏదైనా క్వశ్చన్స్ కానీ, అనుమానాలు కానీ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.